హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు ఫాదర్స్ డే విధంగా మేమందరం చిన్న సెలబ్రేషన్. వాళ్ళ డాడీకి వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీ వాళ్ళ కోసం ఇచ్చారు గిఫ్ట్. అంటే చిన్న సర్ప్రైజ్గా ఒక నూడిల్స్ ఇంకా ఎగ్ బాయిల్ చేసి వాళ్ళ డాడీ వాళ్ళ కోసం లేచిన వెంటనే టిఫిన్గా ఇచ్చారు. వాళ్ళ డాడీకి మళ్ళీ వాళ్ళే తినిపిస్తున్నారు. తర్వాత బనానా లస్సీతో సెలబ్రేషన్ చిన్నది. ఆ తర్వాత మేము మధ్యాహ్నం లంచ్కి హోటల్కి వెళ్ళామండి. ఇప్పుడు మేము లంచ్ కోసం బయటకు వెళ్తున్నామండి. ఫస్ట్ వాళ్ళ డాడీ తను కూడా వెళ్తున్నాడు బాబు, ఎందుకంటే బైక్ కదండి, నలుగురు సరిపోదు కదా, అందుకే వాళ్ళిద్దరు వెళ్ళి వచ్చాక ఇక మా ముగ్గురు వెళ్తామని డిసైడ్ అయ్యాము. వెళ్ళే ముందు ఈ వీడియో అండి. ఆ సెలబ్రేషన్ ఇవ్వండి, హోటల్కి వెళ్ళిపోతున్నాము. మా అమ్మాయి మా అబ్బాయి కలిసి మాకు వాళ్ళ డాడీకి పార్టీ ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ మాకు ఇంక పెద్ద హోటల్ అంటే ఆలిషాన్ హోటలేనండి, అది ఒకటే ఉంది కాబట్టి హోటల్కి వెళ్తున్నాము. కొంచెం సెలబ్రేషన్గా చిన్నవి ఏవో తినేసి వచ్చేసామండి. మా అబ్బాయి ఎందుకంటే ఈరోజు నైట్కి హాస్టల్కి వెళ్ళిపోతాడు కదా, దానికోసమని లంచ్ చేసేసి వచ్చేసాను. లేకపోతే డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం. నైట్ టైం ఎండగా ఉంది కదా, నైట్ టైం వాడు వెళ్ళిపోవాలని ఇంకా మేము ఎండలో అయినా వచ్చేసి ఇంకా డిన్నర్ చేసి వెళ్ళిపోయామండి. ఈరోజు వాడు మిస్ అవుతుంది కదా, కొంచెం డల్గా ఉన్నాడు, వెళ్తున్నాడని. ఇదే చిన్న సెలబ్రేషన్ అండి ఫాదర్స్ డేది. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. అందరూ మీ ఫాదర్స్తో ఎంజాయ్ చేస్తే హ్యాపీ కోసం ఇప్పుడు మేము ఇంకా వెళ్ళిపోతామని తొందర లంచ్ చేసేసి ఇంకా బయలుదేరామండి. స్టేషన్కి బయలుదేరుతున్నాము. ఇంకా నైగొండి లంచ్ కూడా అయిపోతుంది. మా అబ్బాయి ముందు వచ్చాడు కదా, వాడే ఆర్డర్ ఇచ్చేసి మాకేమేమి కావాలో అన్నీ వాడే ఆర్డర్ పెట్టాడండి. అవన్నీ తినేసి ఇంకా బయలుదేరాము. వాడికి హాస్టల్కి తీసుకువెళ్ళాలి అని ఇంకా ఇంటికి వెళ్ళి లగేజ్ సర్దాలి. వాడి కోసం ఏమేమి కావాలో అవన్నీ మార్కెటింగ్ చేసామండి. అన్ని వాడికి ఏంటంటే కావాలి, బుక్స్ కావాలి తీసుకున్నాము. వాటి స్నాక్స్ అని ఏవో తీసుకొని బయలుదేరామండి. ఫ్రెండ్స్, నాకు బాబుకి ఎప్పుడు బ్లెస్ చేయండి. వాడు 10th క్లాస్ ఇప్పుడు ఈ ఇయర్. వాడు బాగా చదివి మంచి ఎగ్జామ్స్ మంచి ర్యాంక్తో రావాలని వాడికి దీవించండి ఫ్రెండ్స్. అలాగే మా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే సెలబ్రేషన్ బాగా చేసుకోండి. మీ డాడీని ఉన్నప్పుడే బాగా చూసుకోండి ఫ్రెండ్స్. లేనప్పుడు మనందరం చాలా మిస్ అవుతాము. నాన్న విలువ తర్వాత తెలుస్తుంది. నేను మా డాడీ అంటే చాలా ఇష్టం, కానీ మా డాడీ చనిపోయి 2 years అయింది. చాలా మిస్ అయ్యాను ఫ్రెండ్స్ నేను. అలా మీరు ఎవ్వరు అవ్వకూడదు. అందరూ హ్యాపీగా ఫాదర్స్ని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాడే మా కోసం అన్ని సెలబ్రేషన్ అన్నీ అంటే మొత్తం ఆర్డర్ పెట్టి మాకు పెట్టి ఇంకా ఏమేమి కావాలో, అమ్మకి ఏం కావాలి, చెల్లికి ఏం కావాలి అన్నీ ఆర్డర్ పెట్టి వాళ్ళ అమౌంట్తో వాళ్ళు మాకు అన్నీ ఆర్డర్ చేసి పెట్టారండి. ఇంకా తినేసి ఇంకా బయలుదేరాలి. వాడికి లగేజ్ అని సర్దాలని రెడీ అయ్యామండి. ఎప్పుడు డాడీని మిస్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఫాదర్స్ కానీ మదర్ కానీ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అమ్మ నాన్న చూసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు, మా డాడీ మిస్ అయ్యాను కాబట్టి. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నాన్న, నీకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే. నువ్వు ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తావని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మమ్మల్ని, నా పిల్లల్ని, అందరినీ, నా చెల్లిని, అందరినీ నువ్వు బ్లెస్ చేయాలి నాన్న ప్లీజ్. నన్ను ఎక్కడున్నా మమ్మల్ని ఎప్పుడు దీవిస్తావని అనుకుంటున్నాను. మా కోసమే ఆలోచిస్తావు కాబట్టి ఎప్పుడు నేను మిస్ చేసుకోను నాన్న. ఇంకే నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా మిస్ అవుతున్నాను. లవ్ యూ సో మచ్ నాన్న. ఫ్రెండ్స్ ప్లీజ్, నాన్న మాత్రం ఎప్పుడు అవాయిడ్ చేయొద్దు. అమ్మని నాన్న ఇద్దరిని బాగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా హ్యాపీ ఫాదర్స్ డే ఎంజాయ్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ ఫాదర్స్ డే ఆల్ ఆఫ్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.
ఫాదర్స్ డే. మిస్ యూ నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఎక్కడున్నా మాకు ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.